విహారి కోసం అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది యమున. మరోవైపు బామ్మ హాస్పిటల్ దగ్గరికి సిరి దగ్గరికి వస్తుంది. ఇప్పుడు తనకి బ్లీడింగ్ చాలా అవుతుంది. తను ఇప్పటికీ ఎనీ టైంలో అయినా డెలివరీ అయ్యే అవకాశం ఉందని బామ్మకు డాక్టర్ చెప్పేసరికి బామ్మ చాలా కంగారు పడిపోతుంది. అయ్యో దేవుడా, ఇదేంటి ఇలా జరిగిపోయింది? తను హాస్పిటల్కి రావడం ఏంటో అర్థం కావట్లేదమ్మా. ఏమో అమ్మా, మాకు కరెక్ట్గా తెలియదు, కానీ తను మాత్రం ఎనీ టైంలో ఎప్పుడైనా ఇక ఆపరేషన్ చేసి బిడ్డను కాపాడుతామో లేదో అది కూడా 50-50 ఛాన్స్ అని చెప్పేసి కావాలని డాక్టర్ చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడే నర్సుకి అర్థమవుతుంది డాక్టర్ కావాలని అబద్ధం ఆడుతుందని. అమ్మ సిరి, ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? అసలు ఇంటి దగ్గర ఉండమని అంటే బయటకు వచ్చి ఇప్పుడు ప్రాణం ఎదిగి తెచ్చుకున్నావు. నీ కడుపులో బిడ్డను 7 నెలల దాకా మోసి ఇప్పుడు ఆ మోసిన బిడ్డ బ్రతుకుతాలో లేదో అని డాక్టర్ భయం చెప్తుంది. అసలు నువ్వు వచ్చిన కారణం ఏంటమ్మా? ఎందుకు ఇలా అనే విధంగా బామ్మ బాధపడుతుండగా, బామ్మ అసలు మీ మనవరాలు రావడం కారణం ఒక అతన్ని కాపాడి హాస్పిటల్ దగ్గరికి తీసుకొచ్చింది. ఏమంటున్నావమ్మా? అవును బామ్మ, ఇందాక మా డాక్టర్ చెప్పిందంతా అబద్ధం. ఇక తన మీద ఏదో నేరం పడుతుందని అబద్ధం చెప్తుంది. మీ బాధ చూడలేక చెప్తున్నాను. మీ మనవరాలు ఎవరినో అబ్బాయిని కాపాడింది. ఆ కాపాడిన సిచ్యువేషన్లో తను స్పృహ తప్పింది. వెంటనే లోపల తీసుకొచ్చి మేము ఇంజెక్షన్ ఇట్లా ఇచ్చాము. అదే అమ్మ జరిగింది. ఆ బాబు ఎవరిని కాపాడింది? అదిగో ఐసీలో ఉన్నాడమ్మా, ఒక్కసారి వెళ్ళి చూడండి. అతను మీ తాలూకా ఉంటున్నాడు. చాలా బాధపడ్డది, చాలా ఏడ్చింది. ఇందాక కూడా స్పృహ తప్ప ముందుకు ఇక తన పేరు కూడా తలుచుకుంది. మరి బహుశా తన భర్తేమో అని అన్న తర్వాత వెంటనే ఆ బాబుని చూడాలని బామ్మ ఐసీలోకి వెళ్తుంది. ఐసీ కడ చూసేసరికి విహారి. ఏంటి, ఈ బాబును మా మనవరాలు కాపాడిందా? అయ్యో, ఈ బాబు ఆ రోజు ఎన్నోసార్లు సాయం చేశాడు. ఇప్పుడు ఆ బాబుకి కష్టం వచ్చిందా? అయ్యో దేవుడా అని విధంగా అంటుండగా వెంటనే తనకు కావలసిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఇప్పుడు ఇంజెక్షన్ ఎవరు తేయాలి అనే విధంగా అనుకుంటుండగా వెంటనే బయట నిలబడ్డ బామ్మ, అతను మా తాలూకే, నా మనవడమ్మ, ఎలాగైనా అతన్ని బ్రతికించండి. విశ్వ ప్రయత్నాలు చేస్తున్నామమ్మా. తనకి కత్తిపోట్లతో లోపల బ్లడ్ మొత్తం పోయింది. ఇప్పుడైతే ట్రీట్మెంట్ జరిపించాం, ఆ తర్వాత దేవుని మీద భారం అనే విధంగా అన్న తర్వాత మరోవైపు వెంటనే ఇక బామ్మ తనకు కావలసిన మందులు ఏదైనా ఉంటే నేను తీసుకొస్తాను, ఇదిగో అమ్మ ఈ చీటీలో ఉన్న మందులు తీసుకురండి అనేసరికి వెంటనే ఆ చీటీ పట్టుకొని వెళ్తుండగా ఇక్కడ బయట డాక్టర్ యమునను చారుకేశ్వరును బయట నిలబెడతారు. ఎందుకంటే సహస్ర బండారం బయటపడుతుంది కదా, తను కడుపుతో ఉంది, పెయిన్స్ వచ్చినట్టు నాటకం ఆడుతూ ఉంటుంది. ఇక్కడ కంగారు పడుతుండగా ఈలోపు తన చేతిలో ఉన్నది ఆ దైవ నిర్ణయం ప్రకారం జరుగుతూ ఉంటుంది కదా. తన చేతిలో ఉన్న చీటి కాస్త కొట్టుకెళ్ళి గాలితో వెంటనే యమునమ్మ కాళ్ళ దగ్గర పడుతుంది. అయ్యో, మందుల చీటే అని చెప్పేసి వెంటనే యమునమ్మ కాళ్ళ దగ్గరన చీటిని తీసుకుంటుంది. అయ్యో అమ్మ, మీరా? బాగున్నారమ్మా? బాగున్నాను. మీరిక్కడ అనేసరికి నా మనవరాలమ్మ, ఇక్కడ నా కోడలు డెలివరీకి వచ్చింది. అయ్యో అమ్మ, మీకు మర్చిపోయాను, మీ బాబు ఇక్కడే ఉన్నాడు కదమ్మా. ఏం మాట్లాడుతున్నావమ్మా? అయ్యో అదిగో ఐసీలో ఉన్నాడు, తను ఆఖరి ప్రాణాలతో ఉన్నాడు. ఏం చెప్తున్నావమ్మా? ఒక్కసారి వెళ్ళి చూడమ్మా అనేసరికి వెంటనే లోపలికి వెళ్ళేసరికి ఐసీలో విహారీ చావుతో పోరాడుతూ ఉంటాడు. బాబు విహారీ, నాన్న విహారీ అనే విధంగా ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు చారుకేశవ్ కూడా లోపలికి వచ్చేసరికి వెంటనే విహారిని అలా బెడ్ మీద చూసి షాక్ అయిపోతాడు. ఇదేంటక్క, అసలు విహారీ ఇలా ఉండటం కారణం పరిస్థితి ఏంటి? అదే అర్థం కావట్లేదు చారుకేశవ, నా కొడుకు ఏమైందో? డాక్టర్, నా కొడుకు ఎలా ఉన్నాడు? సారీ అమ్మా, ఇంకేం చెప్పలేని పరిస్థితి. టైంకి తనని తీసుకొచ్చారు కనుక తనని కాపాడే ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఆఖరి నిమిషాల్లో తీసుకొచ్చారు కనుక 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. కాపాడింది ఎవరు డాక్టర్? తను కూడా ప్రెగ్నెన్సీ, అదిగో ఆ వార్డులో ఉంది, వెళ్ళి ఒకసారి తనని చూడండి అనేసరికి వెంటనే బామ్మ అక్కడ నిలబడుతుంది. వెంటనే ఈరోజు నా కొడుకు ఇలా బ్రతకడానికి కారణం తను కడుపుతో ఉన్నదట, వెళ్ళి ఒక్కసారి తనని కలిసొచ్చి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం చారుకేశవ అని చెప్పేసి వెంటనే బామ్మ అక్కడ ఉంటుంది కదా. ఇక నా కొడుకును కాపాడిన ఆ వ్యక్తి ఇక్కడే ఉన్నారట, కడుపుతో ఉందట. మా మనవరాలమ్మ సిరి. అంటే నా కొడుకును కాపాడింది నీ మనవరాల? అవునమ్మా, లోపలికి రండి
అని చెప్పేసరికి వెంటనే లక్ష్మి చూసి యమున షాక్ అయిపోతుంది. అమ్మ లక్ష్మి, నువ్విక్కడ కడుపుతో అని చెప్పేసి షాక్లో ఉండిపోతుంది. ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది యమునకు. చారుకేశవ యమున ఒక్కసారిగా అమ్మ లక్ష్మి, అమ్మ లక్ష్మి అని చెప్పేసి అడుగుగా, ఏంటమ్మా, తన పేరు లక్ష్మి కాదు, మా సిరి, నా మనవరాలు. లేదమ్మా, తనెవరో కాదు, నా కోడలు. ఇప్పుడు నువ్వు కాపాడింది, ఇప్పుడు కాపాడుకుంది కూడా తన భర్తనే. ఏంటమ్మా, అసలు ఏం అర్థం కావట్లేదమ్మా నువ్వు చెప్పేది. అయ్యో, అది నా తలరాతమ్మా, నాకు ఆ దేవుడిచ్చిన తలరాత. అంటే ఇప్పుడు నేను కాపాడుకోవాల్సింది లక్ష్మి కొడుకును, అంటే నా వారసునే కదా. అంటే ఇప్పుడు అమ్మ లక్ష్మి, అవునమ్మా, తను కడుపుతో ఉంది, 7వ నెల, రక్తస్రావం అయిందట. ఇప్పుడు 7వ నెలకు ఇక తనకి ఆపరేషన్ చేసి బిడ్డను కాపాడాలంటున్నారు. కానీ భయంగా ఉందమ్మా. వెంట పరిస్థితిలో ఈ బిడ్డ ఎవరి కంట పడకూడదు, ఒకవేళ కంట పడితే బిడ్డను చంపే ప్రమాదం ఉంది అనే విధంగా వెంటనే వేరే డాక్టర్తో మాట్లాడాలని చెప్పేసి చారుకేశవ తెలిసిన డాక్టర్ని కలుస్తాడు. అదే హాస్పిటల్లో ఉంటాడు. ఇక జరిగిన విషయం ఆ డాక్టర్ చెప్పిన తర్వాత ఇక్కడ పద్మాక్షికి హెల్ప్ చేసే డాక్టర్ని వెంటనే ఇక్కడ అనుకున్నట్టు ఆ డాక్టర్ని లక్ష్మి ట్రీట్మెంట్కి సపోర్ట్ చేయకుండా చేస్తాడు. ఇక మరోవైపు ఎలాగైనా ఆ బిడ్డను మాయం చేయమని చెప్పేసి పద్మాక్షి డాక్టర్కి చెప్తుంది కదా. ఆ సమయంలో పద్మాక్షి డాక్టర్ని వచ్చి కలిసిన తర్వాత, సారీ మేడం, ఇప్పుడు ఆ లక్ష్మి దగ్గర నాకు పర్మిషన్ లేదు అనేసరికి, ఏం మాట్లాడుతున్నా డాక్టర్, ఇప్పుడు నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇప్పుడు మీ హాస్పిటల్కి చెడ్డ పేరు వచ్చేలా చేస్తాను. తన దగ్గరున్న బిడ్డను మాయం చేసి ఖచ్చితంగా ఇక్కడ ఆ బిడ్డను పెట్టాలి అనేసరికి అప్పుడు వెంటనే చచ్చదానిలాగా డాక్టర్ ఒప్పుకుంటుంది. ఇక మరోవైపు ఆస్తి మొత్తం మన చేతికి రావాలని చెప్పేసి అంబిక ఇక స్థిరస్థాయి ఆస్తులన్నీ వాళ్ళ అన్నయ్య ఎవరి పేరు మీద రాంచాలని చెప్పేసి అక్కడ అసలు ఊర్లోకి వెళ్ళి రామపురం దగ్గరికి వెళ్ళి ఆస్తి పేపర్లు అతని దగ్గర ఉంటాయి. అతన్ని కలవడానికి అంబిక సుభాష్ ఇద్దరు కలిసి వెళ్తారు. ఇక వెంటనే మీరు, ఇక నేను రాధాకృష్ణ వాళ్ళ చెల్లెని. ఓ మీరా, సరే లోపల రండి, చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు మా అన్నయ్య పేరు మీద ఆస్తులు ఉన్నాయి కదా, అవి ఎవరి పేరు మీద ఉన్నాయో కాస్త చెప్తారా? అలా చెప్పకూడదు కదా, ప్లీజ్ అండి, అవి ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి ఒక్కటి మేమే, మా అన్నయ్య చనిపోయిన తర్వాత బాధ్యత మేమే తీసుకున్నాం. అలా అని ఇప్పుడు చేయడానికి ఏం లేదు కదా, ఆస్తుల కోసం అడగడానికి వచ్చాం అనేసరికి వెంటనే సరే అని చెప్పేసి లోపలికి రానిచ్చి ఇక ఆస్తి పేపర్లు తీసుకొచ్చి తను చనిపోయిన తర్వాత తనకి వారసుడు, పుట్టబోయే వారసునికి ఆస్తి మొత్తం రాసినట్టుగా వీలునామాలో ఉంటుంది. ఆ వీలునామా చదివిన తర్వాత అక్కడున్న అతను ఈ విధంగా మాట్లాడతాడు. ఇక మీ అన్నయ్య చనిపోయిన తర్వాత ఒకవేళ స్థిర ఆస్తులు మొత్తం మీ అన్నయ్య కొడుకు, అంటే మీ అన్నయ్య మనమునికి ఆస్తి మొత్తం రావడానికి ఉంది. ఆ తర్వాత అతనికి మాత్రమే ఈ ఆస్తి మొత్తం తదంతరం అని విధంగా సరికి షాక్ అయిపోతాడు. ఇప్పుడు దాన్ని మార్పించే అవకాశం లేదండి, ఆల్రెడీ ఇక్కడ రాసి పెట్టాడు కనుక వీలునామా ప్రకారమే జరుగుతుంది. ఒకవేళ తన బిడ్డకి ఏదైనా ప్రమాదం ఉంటేనే అని విధంగా సరికి వెంటనే అంబిక, చాలా థ్యాంక్స్ అండి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అని అంబిక బయటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు సుభాష్, ఏంటి అంబిక, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు మీ సహస్ర ప్రెగ్నెన్స్తో ఉంది, తను రేపో మాపో బిడ్డను కంటుంది. ఆ తర్వాత ఆస్తి మొత్తం ఇక మీ సహస్రకి పోతుంది కదా. ఇప్పుడు మనం చేతులు దులుపుకొని కూర్చోవడమే కదా. లేదు లేదు సుభాష్, ఖచ్చితంగా సహస్ర బిడ్డను మాయం చేయాలి. ఏం మాట్లాడుతున్నావు? అవును, సహస్ర బిడ్డను మాయం చేస్తేనే బిడ్డ చనిపోయిందని చెప్పేసి వెంటనే అదే సమయానికి ఆస్తి మన పేరు మీద వస్తుంది. ఆ తర్వాత ఆస్తి నా చేతిలో ఉంటుంది, నా గ్రిప్లో ఉంటుంది. ఇప్పుడు సహస్ర బిడ్డను మాయం చేయాలి అంటే చనిపోయినట్టు సృష్టించాలి అనేసరికి ఇక సుభాష్ షాక్ అయిపోతాడు. కానీ ఎలా జరుగుతుంది? చేస్తాను, నేనే సహస్ర బిడ్డను మాయం చేస్తాను, ఆఖరికి చంపేస్తాను, దేశానికి, ఈ దేశాన్ని వదిలేసి వేరే దేశానికి అమ్మేస్తాను అనే విధంగా ఇక అంబిక డాక్టర్ వేషం వేసుకొని హాస్పిటల్లోకి ఎంటర్ అవుతుంది. ఈలోపు ఇక్కడ ప్రసవం జరుగుతూ ఉంటుంది లక్ష్మికి. ప్రసవం జరుగుతున్న సమయంలో లక్ష్మిని చూసుకునడానికి యమున ఇక ఎవరికి తెలియకుండా తన కోడలు బిడ్డను కాపాడుకోవాలనుకుంటుంది. మరోవైపు సహస్ర ఇక ఇలా ఇక్కడ జరుగుతుండగా వెంటనే లక్ష్మికి మగ బిడ్డ జన్మిస్తాడు.
అక్కడ మగబిడ్డ జన్మించిన తర్వాత వెంటనే యమున ఆ బిడ్డను ఎత్తుకొని అక్కడే ఉంటుంది. ఆ సమయంలో ఇక శాస్త్ర గురించి తెలుసుకోవాలని చెప్పేసి విధంగా అనుమానం వస్తుందని బిడ్డను పడుకోబెట్టి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో ఆ నాగదేవుడు ఇక లక్ష్మి తల దగ్గర ఉంటాడు. వెంటనే డాక్టర్ వచ్చి బిడ్డను మాయం చేయాలనుకుంటున్న సమయంలో ఆ డాక్టరు ఆ పామును చూసి పారిపోతుంది. ఒక్కసారిగా మళ్ళీ ఆ కీకలు విని యమున లక్ష్మి దగ్గరికి వస్తుంది. పక్కన పామును చూసి షాక్ అయిపోతుంది. అమ్మ తల్లి, ఎలాగైనా నా కోడల్ని, నా మనువని కాపాడేది నువ్వే తల్లి, నా కొడుకు చావు బ్రతుకులో ఉన్నాడు అనే విధంగా వేడుకుంటూ ఉంటుంది. అమ్మో, పాము ఉన్నాడు, ఎలాగైనా సరే ఇప్పుడు ఆ పద్మాక్షి మా హాస్పిటల్ని టామ్ చేసి నా ఉద్యోగానికి ఎసరు పెడుతుంది. ఎలాగైనా సరే ఏ బిడ్డను మాయం చేసి ఇక ఆ శాస్త్ర పక్కన పడుకోబెడితే అయిపోతుందని ఇక వేరే ఒక పక్కన వాటిలో ఒక ఆమె డెలివరీ అయి ఉంటుంది. తనకి పాప పుడతారు. పాప పుట్టేసరికి వెంటనే ఆ పాపను తీసుకొచ్చి ఇదిగో పద్మాక్షి గారు అని చెప్పేసి చేతిలో పెడుతుంది. బాబు, కాదండి, ఆ లక్ష్మికి పాప పుట్టింది. సర్లే అని చెప్పేసి వెంటనే ఆ పాపను తీసుకెళ్ళి వెనుక వాడి నుంచి వెంటనే ఇక శాస్త్ర పక్కన పడుకోబెడుతుంది. పడుకోబెట్టిన తర్వాత వెనుక డోర్ నుంచి పద్మాక్షి వస్తుంది. డాక్టర్ తెలియనట్టుగా ఇక లోపలికి వెళ్ళిపోతుంది. ఆ డాక్టర్ ఎవరో కాదు, మారు వేషంలో ఉన్న అంబిక. అదే సమయానికి ఈ విషయం ఎలాగైనా ఇక వదినకు చెప్పాలి, అప్పుడు ఖచ్చితంగా నమ్ముతుందని చెప్పేసి బయటికి వచ్చేసరికి వెంటనే అంబిక అదనంగా చూసుకొని లోపలికి వెళ్ళి ఆ పాపను ఎత్తుకొని ఇక దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ సమయంలో వెంటనే పద్మాక్షి, వదిన, నీకు మనవరాలు వచ్చింది, నాకు మనవరాలు వచ్చిందని చెప్పేసి సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఈ సంతోషంలో వెంటనే లోపలికి వెళ్ళి చూసేసరికి శాస్త్ర పక్కన బిడ్డ కనిపించదు. ఇక వెంటనే షాక్ అయిపోతుంది. అదేంటి, నాకు మనవరాలు వచ్చింది కదా, అసలు నా మనవరాలు ఏమైనట్టు అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఇక అంబిక తన చేతికి ఆస్తి రావాలంటే శాస్త్ర బిడ్డను చంపేయాలని చెప్పేసి ఆ బిడ్డను ఎత్తుకొని ఇక బయటికి వెళ్ళిపోతుంది. ఈ బిడ్డ బ్రతికున్నంత వరకు నా చేతికి ఆస్తి రాదు. సారీ, నువ్వు పుట్టగానే చచ్చిపోతున్నావు, మీ అమ్మ దగ్గర నుంచి దూరం అవుతున్నావు. ఇంకా మరుక్షణంలో నువ్వు ఈ దేశాన్ని వదిలిపెట్టి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతున్నావు. ఆ తర్వాత మీ అమ్మ నువ్వు చచ్చిపోయినావని చెప్పేసి అనుకుంటుంది. మరి నువ్వు బ్రతికుంటే నా చేతికి ఆస్తి రాదు కదా, అందుకనే ఇక తప్పట్లేదు ఇలాంటి కొన్ని చేయడంలో అనే విధంగా అనుకుంటుండగా అసలు వారసుడు, లక్ష్మి వారసుడు యమున చేతిలో ఉంటాడు. మరి అసలు యమున చేతిలో ఉన్న వారసుని, లక్ష్మిని మరి ఎప్పుడు తీసుకొని బయటి ప్రపంచానికి యమున చూపెట్టబోతుంది అనేదే తెలుసుకుందాం అనేదే అప్కమింగ్లో. మీరు మాత్రం మిస్ కాకుండా చిన్న లైక్ చేసి, కామెంట్ చేసి, ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.